అబ్బాయి ఇంతలా ఆలోచిస్తున్నాడు అంటే ఆ ఆలోచన వెనకాల ఒక అమ్మాయి ప్రేమే కారణమై ఉంటుంది. నా ఆలోచనలకి వెనకాతల ఉన్న కారణం కూడా ఒక అమ్మాయే. ఆ అమ్మాయి ఎవరో తెలియాలి అంటే ముందు నా గురించి మీకు తెలియాలి. నా పేరు పృథ్వీ. సిటీ మధ్యలో ఒక స్ట్రీట్ ఫుడ్ సెంటర్ నడుపుతున్నాను. నాకు అసిస్టెంట్ కూడా ఉన్నాడు. వాడి పేరే ప్రేమ్. నేను చదివింది బీటెక్ అయినా ఒకరి కింద పని చేయడం ఇష్టం లేక ఇలా సొంతంగా బిజినెస్ పెట్టుకొని హ్యాపీగా లైఫ్ని లీడ్ చేస్తున్నా. ప్రతిరోజు నైట్ షాప్ క్లోజ్ చేసే టైంకి కొంత ఫుడ్ని పార్సిల్ చేసుకొని అక్కడే స్ట్రీట్ రోడ్ పైన పడుకొని ఉన్న కొంతమందికి ఫుడ్ని ఇస్తూ ఉంటా. అన్నా అన్నీ పెట్టేశాను. ఇంకేం మిగిలింటే క్లోజింగ్ టైం చూసి నువ్వే పెట్టే. సరే లేట్ అవుతుంది, చెల్లిని ట్యూషన్ నేను తీసుకురావాలి. ఇదిగో నేను వెళ్ళొస్తాను. సరే రే, ఒక నిమిషం. ఇదిగో ఇది తీసుకెళ్లి చెల్లికి ఇవ్వు. ఇప్పుడు ఎందుకని ఇవన్నీ? తను నీకే కాదురా, నాకు కూడా చెల్లెలే. తీసుకెళ్ళు. సరే వెళ్ళొస్తాను. బాయ్ బాయ్. తినే అమ్మాయి. ఆ అమ్మాయి పేరు స్పందన. ఎక్స్క్యూజ్ మీ, ఎవరు? చెప్పండి మేడం, ఏం కావాలి? షాప్ క్లోజ్ అయిపోయిందా? జస్ట్ ఇప్పుడే క్లోజ్ అయింది మేడం. అవునా? అంటే చాలా ఆకలేస్తుంది. ఈ టైంలో హాస్టల్లో కూడా ఏం దొరకదు. ఇక్కడ దగ్గరలో ఏమైనా షాప్స్ ఉన్నాయా? పర్లేదు మేడం, ఒక్క 2 minutes కూర్చోండి, నేను వేసి తీసుకొస్తాను. ఓకే. థ్యాంక్ యూ. ఎక్స్క్యూజ్ మీ. హా మేడం. ఎంత అయింది? 110 అయిందండి. తీసుకో. థ్యాంక్స్ మేడం. బాయ్ మేడం. బై ద వే, ఫుడ్ చాలా బాగుంది. థ్యాంక్స్ మేడం. ఇంతకీ ఆ పార్సల్స్ ఏంటి? ఇవా ఏం లేదండి, ఎప్పుడు షాప్ క్లోజ్ చేసే టైంకి ఇలా పార్సల్స్ అన్ని సెపరేట్గా చేసి మిగిలినవన్నీ మెయిన్ రోడ్ పైన ఉన్న వాళ్ళకి ఇవ్వడం అలవాటు మేడం. గ్రేట్. మనకున్న వాటిలో హెల్ప్ చేయడంలో గ్రేట్నెస్ ఏముందండి? అందరూ ఇలా ఆలోచిస్తే ఈ వరల్డ్లో ఆకలి అనేది ఉండదుగా. అందరినీ అలా ఆలోచించమని చెప్పను, కానీ ఆలోచిస్తే చాలా బాగుంటుంది మేడం. ఇఫ్ యూ డోంట్ మైండ్, నీకోటి అడగనా? అడగను మేడం. నువ్వు చదువుకున్నావా? ఎందుకలా అడిగారు? అంటే నేను చూస్తుంటే వెల్ ఎడ్యుకేటెడ్ పర్సన్ లా ఉన్నావు. బీటెక్ గ్రాడ్యుయేట్ నండి. అవునా? మరి ఇలా ఎందుకు? అలా రోబోట్లో ఒకటే ప్లేస్లో కూర్చొని ల్యాప్టాప్ ముందు 8 గంటలు ఒకే ప్లేస్లో కూర్చొని పనిచేయాలంటే నా వల్ల కాదు మేడం. అందుకే ఇలా ఫుడ్ సెంటర్ పెట్టుకున్నాను. అది కూడా కరెక్టే, కానీ అందరూ నీలా థింక్ చేయరు కదా. అవునండి, ఎవరిష్టం వాళ్ళది. ఇంతకీ మీరుండేది ఎక్కడా? ఇక్కడే పక్కన రైట్ సైడ్ హాస్టల్లో. ఓ, ఇక్కడ లెఫ్ట్ తీసుకుంటే మా ఇల్లు మేడం. సరే అయితే ఉంటాను. నిజంగానే మీ ఫుడ్ బాగుంది. థ్యాంక్స్ మేడం. ఓకే బాయ్. బాయ్. ఇంతకీ పేరు చెప్పలేదు. నా పేరు పృథ్వీ మేడం. మరి మీ పేరు? స్పందన. ఓకే, బాయ్ మేడం. బాయ్.
ఏంటన్నా ఇందాక నుంచి అటే చూస్తుండిపోయావు? ఏం లేదులే, నువ్వు ముందు లోపలికి వెళ్ళి పని కానివ్వు. మా పని అయిపోయి చాలాసేపు అయింది కానీ నువ్వు వస్తే క్లోజ్ చేద్దాం. అప్పుడే క్లోజ్ ఏంట్రా? ఇంకా టైం ఉందిగా. ఆ? దేనికో? దేనికంటావేంట్రా క్లోజింగ్కి? సర్లే నువ్వు ఉండలే, నాకు టైం అయిపోయింది, నేను వెళ్తాను. సర్లే వెళ్ళు వెళ్ళు. ఆ? చూస్తావేంట్రా, వెళ్ళు. నీకేదో గాలి పట్టినట్టుందన్నా, ఎంతగా బిహేవ్ చేస్తున్నావు. గాలి లేదు ధూళి లేదు, ముందు పోయి ఇక్కడి నుంచి పోరా. షాపింగ్ కా క్లోజ్ చేయలేదా? క్లోజ్ చేద్దాం అనుకున్నాను మేడం, కానీ కరెక్ట్గా ఇప్పుడే మీరు వచ్చారు. ఫుడ్ ఉంది కదా? ఉంది మేడం, మీరు కూర్చోండి 1 సెకండ్. ఓకే, థ్యాంక్ యూ. ఈరోజు కూడా టేస్ట్ అదిరిపోయింది. థ్యాంక్స్ మేడం. యూజువల్గా కొందరి దగ్గర ఒక రోజు ఉన్నట్టు ఇంకో రోజు ఉండదు, అదేంటో ఇది మాత్రం నిన్న ఈరోజు టేస్టే మారలేదు. ఇష్టంతో చేసేది టేస్ట్ మారదు కదా మేడం, రోజు ఒకేలా ఉంటుంది. మేడం, మీ పేరెంట్స్ ఎక్కడ ఉంటారు? మా పేరెంట్స్ వైజాగ్లో ఉంటారు. జాబ్ వచ్చాక నేను ఇక్కడికి వచ్చేసాను. ఓ, మరి ఎప్పుడు మీ పేరెంట్స్ని మిస్ అవ్వలేదా? చాలా మిస్ అవుతాను. యాక్చువల్లీ ఇప్పుడు ఈ సెకండ్ కూడా వాళ్ళని చాలా మిస్ అవుతున్నాను. నేను లేకుండా ఇన్ని రోజులు అసలు ఎలా ఉంటున్నారో తెలియట్లేదు. నేనంటే వాళ్ళకి చాలా ఇష్టం. ఇప్పుడు తలుచుకుంటే బాధగా ఉంది. మరొకసారి వెళ్ళి రావచ్చు కదా మేడం. ఇప్పుడు కుదరదులే. అదేంటి మేడం? చాలా పెద్ద స్టోరీ. ఇప్పుడు దాని గురించి మాట్లాడడం నాకు ఇష్టం లేదు. సరే అయితే, ఫుడ్ చాలా బాగుంది, నేను వెళ్తా. అంతా ఓకే కదా మేడం? అంతా ఓకే. బాయ్ మేడం. ఏమైందన్నా, ఎందుకలా ఉన్నావు? ఏం కాలేదురా, మొత్తం అంతా క్లీన్ చేసావా? అన్నీ ప్యాక్ చేస్తాను. సరే అయితే నువ్వు లాగించాయి, నేను కొంచెం లేట్ అవుతుంది, మెల్లగా వస్తాను. సరే అన్న, బాయ్. ఐఎమ్ రియలీ సారీ. దేనికి మేడం? నిన్న అలా మాట్లాడినందుకు. సారీ నేను చెప్పాలి మేడం, అసలు మీ పర్సనల్స్ గురించి ఏమీ తెలియకుండా అడ్డదిడ్డంగా ఏదేదో అడిగేసా. అలా అని కాదు, ఎందుకో కొంచెం ఎమోషనల్ అయిపోయాను, అందుకే అలా మాట్లాడాను. పర్లేదు మేడం, నేను అర్థం చేసుకోగలను. ఇంతకీ ఫుడ్ ఎలా ఉందో చెప్పలేదు? అమ్మ చేతి వంటలా ఉంది. పృథ్వీ, మేడం, నీకొక ఇంపార్టెంట్ విషయం చెప్పాలి. అవునా? ఏంటి మేడం అది? రేపు ఇదే టైంకి వస్తాను, అప్పుడు చెప్తా. సరే మేడం. సరే, వెళ్ళొస్తాను. ఏం చెప్పాలనుకుంది? రోజు వస్తుందంటావా? ఏంటన్నా
నిన్నేమో చేతిలో ఉన్న కొబ్బరి చెప్పు పోయిన కోతిలా ఉన్నాం. ఈరోజేమో అదే చేతికి మళ్ళీ కొబ్బరి చెప్పు దొరికిన ఆనందంలో ఉన్న కోతిలా ఉన్నాం. ఏంటి మ్యాటర్? రేయ్ ఏంట్రా పోలిక? ఇక్కడ పోలికి ఇంపార్టెంట్ కాదన్నా, మ్యాటర్ ఇంపార్టెంట్. మ్యాటర్ లేదు క్వార్టర్ లేదు కానీ ముందు లోపలికి వెళ్ళి పని చూసుకో. నువ్వు చెప్పకపోతే తెలీదు అనుకున్నావా? ఇంతకీ ఎవరు అమ్మాయి? నీకెలా తెలుసురా? నేను అమ్మాయి గురించి వెయిట్ చేస్తున్నానని. ఇప్పుడే నువ్వు చెప్పావు కదన్నా. నేనా? నీ అబ్బా. సర్లే పోనీలే కానీ ఇంతకీ ఎవరు అమ్మాయి? అంటే నాకు తెలీదురా. రోజు మన షాప్ క్లోజ్ చేసే టైంకి తను కూడా వస్తుందిరా. అలా పరిచయం అయింది. అవును, మరి నేనెప్పుడు చూడలేదు కదన్నా. నువ్వు వెళ్ళిపోయే టైంకి తను వస్తుందిరా. తన ఆఫీస్ అప్పుడే అయిపోతుందంట, అందుకే క్లోజ్ చేసే టైంకి వస్తుంది. అందుకేనా నన్ను వెళ్ళు వెళ్ళు అనే ఆన్సర్లు అన్నా? అలా కాదురా. సర్లే పోనీ పోనీ ఈరోజన్నా పరిచయం చేస్తావా? నువ్వు ఉండరా, ఇంకా రావట్లేదని నేను వెయిట్ చేస్తుంటే. ఈ టైంకైనా వచ్చేది? అవును ఈ టైంకే. మరి ఇంకా రాలేదే? ఆగబే, నేను కూడా అదే చూస్తున్నాను. బాగా లేట్ అవుతుంది. ఆ అమ్మాయి ఇప్పుడలా రాదేమో. మనం ఇంటికి వెళ్తాం పదా. లేదురా వస్తుంది. ఈరోజు కొంచెం పనున్నట్టుంది. అయినా నువ్వు వెళ్ళు, నేను వస్తానులే. అంత పిచ్చిగా తన కోసం వెయిట్ చేయకన్నా. ఈ రోజుల్లో అమ్మాయిలు పరిచయం పెంచుకుని ఏదో చెప్పాలని చెప్పి వెయిట్ చేస్తూ మనల్ని దూరం నుంచి చూస్తూ ఆనందిస్తారు. ఆ అమ్మాయి అలాంటిది కాదురా. ఏమో అన్నా, నీకు చెప్పాలి కాబట్టి నీకు చెప్పాను. దాని తర్వాత నీ ఇష్టం. సర్లే నువ్వు వెళ్ళు ఇంకా. సర్లే. హాయ్. హాయ్ మేడం. ఈరోజు టిఫిన్ షాప్కి రాలేదు, లేట్ అయిందా? యాక్చువల్లీ ఈరోజు వర్క్ ఎక్కువ అయింది, అందుకే రావడం కుదరలేదు. నువ్వు వెళ్ళిపోయి ఉంటావు అనుకున్నాను. మీరు వస్తారని వెయిట్ చేస్తూ ఇలా వచ్చేసాను మేడం. ఏంటి అంత మూడీగా ఉన్నావు? అదేం లేదు మేడం. అది నీ ఫేస్లో కనిపిస్తుంది. ఇప్పుడు నిజం చెప్పు. నా అసిస్టెంట్కి ఇలా మీ గురించి చెప్పాను మేడం. అయితే వాడు ఈ రోజుల్లో అమ్మాయిలు ఎలాగనే పరిచయం పెంచుకొని అని ఏదేదో వాగాడు మేడం. మనలో ఫీలింగ్స్ తెప్పించి వదిలేస్తారని ఏదేదో అడ్డదిడ్డంగా వాగడం వల్ల. అయ్యో అది మీ గురించి కాదు మేడం, వాడు జనరల్గా చెప్పాడు అంతే. మీరు అలా ఉండకండి మేడం. అయినా మీరు అలాంటి వాళ్ళు కాదని నాకు ఎప్పుడూ చెప్పేశాను. ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ సారీ మేడం, మిమ్మల్ని హర్ట్ చేసి ఉంటే. అదే ఐ లవ్ యూ. మీరు జోకేం చేయట్లేదు కదా? ఐ లవ్ యూ. ఇది నీకు జోక్లా కనిపిస్తుందా? ఈ ప్రేమ నిన్న మొన్నటిది కాదు. ఒకరోజు నైట్ కొంతమంది అబ్బాయిలు ఒక అమ్మాయి వెనకాల పడుతుంటే నువ్వు ఆ అమ్మాయి పక్కకెళ్ళి నించున్నావు చూడు. ఆ అమ్మాయి ఫేస్ కూడా చూడకుండా ఆ అమ్మాయిని సేఫ్గా పంపించావు కదా, అప్పుడే నీ మీద ఇష్టం కలిగింది. అది మీకెలా తెలుసు? ఆ అమ్మాయిని నేనే కాబట్టి. నెక్స్ట్ డే నేను కలడానికి కోసం ఎంతో ట్రై చేసి డిసప్పాయింట్ అయ్యాను. మా ఆఫీస్ దగ్గరున్న ఫుడ్ సెంటర్ దగ్గర నేను చూసి చాలా హ్యాపీ ఫీల్ అయ్యాను. అలా ఆ రోజు నుంచి నేను ఫాలో అవుతూ వచ్చాను. తెలియకుండానే నేను ఇష్టపడడం స్టార్ట్ చేశాను. అది చెప్దామంటే ధైర్యం సరిపోలేదు. ఎలాగైనా మాట్లాడాలని ధైర్యం చేసి ఇలా నీ ముందుకొచ్చాను. నాకేం అర్థం కావట్లేదు మేడం. నీపైనున్నది ఇష్టమని నేను చెప్పాను, ఇక మీదట నీ ఇష్టం. నాకు లేట్ అవుతుంది, నేను వెళ్తాను.
ఏమైందన్నా అలా ఉన్నావు? మళ్ళీ కొబ్బరి చెప్పోయిందా? ఉండరా బాబు, నువ్వు నీ కొబ్బరి చెప్పుకోవాలా. ఏంటన్నా దెబ్బ? ఏదో దయ్యం దెబ్బేసినట్టు అలా వాసింది. ఆ అమ్మాయి కొట్టిందిరా. ఆ అమ్మాయా? నీకు చెప్పా కదరా, రోజు షాప్ క్లోజ్ చేసే టైంకి ఒక అమ్మాయి వస్తుందని. ఆ అమ్మాయి కొట్టిందిరా. ఎందుకు కొట్టిందని నిన్ను? మొత్తం నీ వల్లేరా. నువ్వేదో వాగేశావు, అదే తీసుకెళ్ళి అమ్మాయి ముందు వాగాను. ఇదిగో దాని రియాక్షన్ ఇలా ఉంది. ఇది మరీ బాగుంది. ఏదో ఇండియా మ్యాచ్ ఓడిపోతే నేను చూడడం వల్ల ఓడిపోయింది అన్నట్టు. నన్ను నీ మ్యాటర్లో బాగానే దూపుతున్నావు అన్నా. నీ కంపారిజన్ తగలయ్యా. ముందు చెప్పేది వినరా. సరే చెప్పు. అది ఆ అమ్మాయి రాత్రి ప్రపోజ్ చేసిందిరా. ఏం మాట్లాడుతున్నావు అన్నా? నువ్వు విన్నది కరెక్టే. నైట్ అమ్మాయి నాకు ఐ లవ్ యూ చెప్పింది. అదేంటన్నా, పరిచయమై కొండేసి కూడా కాలేదు, అప్పుడే లవ్ చేయాలనిపించిందా? లేదురా, తను ఎప్పటి నుంచో లవ్ చేస్తుందంట. ఆ, అది చెప్దామని ఇలా కలిసిందంట. నీకు గుర్తుందా, ఒకరోజు ఒక అమ్మాయిని ఏడిపిస్తుంటే నేను వెళ్ళి కాపాడానని చెప్పాను. ఆ అమ్మాయి పిల్ల. అవును, ఆ రోజు అమ్మాయి ఫేస్ కూడా చూడలేదన్నావు. ఆ అమ్మాయేరా. ఓడి అమ్మా, ఇదేంటి ట్విస్ట్ అన్నా? ఆ అమ్మాయి అప్పటి నుంచి నన్ను ఫాలో అవుతుందంట. ఇదిగో ఇప్పుడు వచ్చి ఇలా ప్రపోజ్ చేసింది. మరి నువ్వేం చెప్దాం అనుకుంటున్నావు అన్నా? అదే ఆలోచిస్తున్నాను రా. ఆలోచించు, కానీ కట్ డెసిషన్ తీసుకో. సరే పదా, వెళ్ళి పని చేసుకుందాం. మేడం, నేను ఇంకా అదే ట్రాన్స్లో ఉన్నాను మేడం. ఏమైంది? నిన్న మీరు చెప్పిన దాని గురించి. చిల్లవ్వు. నాకు నీ పైన ఇష్టం ఉంది కాబట్టి నా ఫీలింగ్ నీకు చెప్పాను. అలా అని చెప్పి నీకు నా మీద ఇష్టం ఉండాలని రూల్ లేదు కదా. ఎక్కువగా ఆలోచించుకో. అలా అని కాదు మేడం. మరి ఏం లేదు. చెప్పు. అంటే అది అది అసలు ఎలా రియాక్ట్ అవ్వాలో అర్థం కావట్లేదు మేడం. సరే, థ్యాంక్స్. థ్యాంక్స్ దేనికి? నా హాస్టల్ వరకు నేను డ్రాప్ చేసినందుకు. ఓ, యాక్చువల్లీ థ్యాంక్స్ చెప్పి మన రిలేషన్షిప్ని దూరం చేయొద్దు మేడం. అర్థం కాలేదు. మీరు విన్నది కరెక్టే. థ్యాంక్స్ చెప్పి మన రిలేషన్షిప్ని దూరం పెట్టొద్దు అంటున్నా. మన రిలేషన్షిప్ ఏంటి? ఇంత దగ్గరికి వచ్చాక కూడా మీకు అర్థం కావట్లేదా? అర్థమయ్యేలా చెప్తే అర్థమవుతుంది కదా. నాకు ఇంతకంటే ఎలా చెప్పాలో అర్థం కావట్లేదు మేడం. ఇంక నేను వెళ్ళనా? అప్పుడేనా? ఇంకొంచెంసేపు ఇక్కడే ఉండొచ్చు కదా. ఉండాలనే ఉంది, కానీ నేను ఉండలేను. ఎందుకు ఉండలేరు? ఎక్కడుండి మాట్లాడుతున్నావో గమనించావా? సారీ మేడం. పర్లేదు, ఐ కెన్ అండర్స్టాండ్. సరే అయితే నేను వెళ్ళనా? సరే, మీరు వెళ్ళండి మేడం. నువ్వు వెళ్ళాక నేను వెళ్తా. వెళ్ళమంటారా? ఉండిపోతావా? మీరు ఉండిపోమంటే ఉండిపోతా మేడం. ఏం వద్దులే, వెళ్ళింటికి. అంతే అంటారా? అంతే అంటాను, కానీ చాలా లేట్ అయింది. వెళ్ళింటికి. నేను వెళ్ళాలి. సరే మేడం. మేడం, ఐ లవ్ యూ. ఐ లవ్ యూ టు పృథ్వీ. సరే వెళ్ళొస్తాను. సరే మేడం.
ఏంటన్నా ఫుల్ జోష్లో ఉన్నావు, ఏంటి మ్యాటర్? ఆ అమ్మాయికి నేను ఐ లవ్ యూ చెప్పేశారా? బా మొత్తం నువ్వు కూడా ప్రేమలో పడ్డావు అనమాట. మ్మ్. మరి పార్టీ ఉందా లేదా? ఆ? పార్టీ ఏంట్రా? ఈ షాపే నీదనుకో, ఏం కావాలో తీసుకో. సండే కూడా ఈ సప్పటి భోజనం ఏంటన్నా, నాకు బిర్యానీ కావాలి. సరేలే, ఎక్కడికి వెళ్దాం చెప్పు. ఆ తర్వాతలే కానీ వద్దని ఈ రోజు అన్న పరిచయం చేస్తున్నావు లేదా? ఎందుకు చేయనురా, తప్పకుండా చేస్తాను. ఎలాగో ఎంత లేట్ అయినా నైట్ వస్తుంది కదా, అప్పుడు పరిచయం చేస్తా. సరే అన్నా, ఈరోజు ఎంత లేట్ అయినా వదిన చూసే వెళ్తాను. సరే, లోపలికి వెళ్ళి పని చూసుకో. సరే అన్నా. రోజు ఇదే టైంకి వస్తుందన్న వదిన? అవునరా, ఇదే టైంకి వస్తుంది ఎప్పుడు. మరి ఇంకా రాలేదేంటన్నా? ఏమోరా, అదే అర్థం కావట్లేదు. లాస్ట్ టైం కూడా ఇలానే వెయిట్ చేపించి రాలేదు కదన్నా? ఆ రోజు నువ్వు వెళ్ళి కొంచెంసేపుకే తను వచ్చిందిరా. ఏదో ఆఫీస్లో వర్క్ ఎక్కువ ఉందని చెప్పి లేటుగా వచ్చిందని చెప్పింది. ఈ రోజు కూడా వర్క్ ఉందేమో అన్నా, అందుకే ఇంకా రాలేదనుకుంటా. అనుకుంటారా? పోనీ ఫోన్ చేసి అడిగన్నా ఎంత టైం పడుతుందా? ఆ, నెంబర్ లేదురా. ఫోన్ నెంబర్ లేదా? అదేంటన్నా నెంబర్ తీసుకోలేదా? అంటే నేను అడగలేదు, తను ఇవ్వలేదు. సరిపోయింది, ఇంకేం చేస్తాం, వెయిట్ చేద్దాం. హ్మ్. చాలా లేట్ అవుతుంది, అమ్మ ఈరోజు ఆఫీస్కి వెళ్ళలేదేమో, ఇంటికి వెళ్దాం పదన్నా. లేదురా, తను ఈరోజు కలుస్తానని చెప్పింది. ఈరోజు ఆఫీస్కి రాలేదనుకుంటే తను నాకు నిన్నే చెప్పేది. ఏమో అన్నా, నేనైతే వెళ్తున్నా అన్నా. నీ ఇష్టం అన్నా. సరేరా, నీ ఇష్టం, నేను తన కోసం వెయిట్ చేస్తాను. సరే అన్నా, నేను వెళ్తున్నా, బాయ్. అన్నా అన్నా, ఆ? లేగన్నా. ఆ, ఏమైందన్నా, నైట్ అంతా ఇక్కడే పడుకున్నావా? ఇదిగో వాటర్ తాగన్నా. ఏంటన్నా, నైట్ అంతా అమ్మాయి కోసం ఇక్కడే పడుకున్నావా? చెప్పన్నా, నిన్నే అన్న అడుగుతుంది, ఇప్పుడైనా చెప్పన్నా. రే వెళ్ళి షాప్ ఓపెన్ చేయి.
రేయ్ సారీరా, ఏదో అలా జరిగిపోయింది, కావాలని ఏం తిట్టలేదు. అయ్యో సారీ చెప్పకన్నా, సొంత తమ్ముడిని అనుకో. అలా అని కాదురా, ఎవరి మీద చూపించాల్సిన కోపం నీ మీద చూపించాను. ఏమైందన్నా, అమ్మాయి రాలేదు అంతే కదా? అవునరా, తను రాలేదు. ఆఫీస్కి వెళ్ళి ఉంటుందన్నా. తన్ని హాస్టల్ దగ్గర డ్రాప్ చేసావు కదన్నా? ఇక్కడే తన దగ్గరలోనే తన హాస్టల్. అక్కడికి వెళ్ళి చూసావా? అయితే ఇప్పుడు వెళ్ళి చూడొచ్చు కదన్నా. సరే ఇప్పుడే వెళ్తాను. ఏమైందన్నా? అసలు అమ్మాయి అక్కడ లేదురా. లేకపోవడం ఏంటన్నా, నువ్వు ఒకటే డ్రాప్ చేసావా? అసలు అమ్మాయి హాస్టలే కాదంట, ఎవరో ఫ్యామిలీస్ ఉంటున్నారు. లోపలికి వెళ్ళడం చూసావన్నా? లేదురా, జస్ట్ అక్కడ డ్రాప్ చేసి నేను వెళ్ళిపోయాను. నా ఇలా అంటున్నా అని చెప్పి ఏమనుకోకు. ఏమనుకొని చెప్పరా. నేను ఇంతకు ముందే చెప్పాను కదన్నా, టైంపాస్కి మనలాంటి వాళ్ళని సెలెక్ట్ చేసుకుని పిచ్చోళ్ళని చేసి వెళ్ళిపోతారన్నా. మనం వాళ్ళ కోసం పిచ్చోట్లే వెతుక్కుంటే వాళ్ళు మనల్ని దూరం నుంచి చూస్తూ ఎంజాయ్ చేస్తారన్నా. అదో శాడిజం అన్నా. తన అలాంటిది కాదురా, అయినా తనెందుకు అలా చేస్తుంది? ఈ రోజుల్లో కృతజ్ఞత ఎవరికి ఉందన్నా? తన గురించి ఎక్కువ ఆలోచించి ఈ మైండ్ని పాడు చేసుకోకన్నా. సరే అన్న, జాగ్రత్త, నేను షాప్ చూసుకుంటాను. ఇంకెన్ని రోజులు అలా ఉంటావన్నా? తీసుకోలేకపోతున్నాను రా. అబ్బా అన్న, తను బాగానే ఉంది, నువ్వు చూడు ఎలా అయిపోతున్నావు. తను తలుచుకుని ఎంత బాధపడుతున్నావు. నేను ఆ మూడు నుంచి బయటికి రావడానికి ట్రై చేస్తున్నాను రా, కానీ అవ్వట్లేదు. నేను నీకు చెప్పేంత పెద్దవాడిని కాదన్నా, ఇంకా నువ్వే అర్థం చేసుకుని ఎక్కువ ఆలోచించుకున్నా. పద వెళ్దాం. సరే. ఇడ్లీ బాగుంది కదా? చాలా. అరే, ఏ మాటకి ఆ మాట స్పందన వర్క్లో చాలా యాక్టివ్గా ఉండేది కదరా? అవునరా, ప్రాజెక్ట్ లేట్ అవుతున్నా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసేది.
అవునరా, మన మేనేజర్ కూడా చాలా ట్రై చేశాడు కదా లైన్లో పెట్టడానికి, కానీ దగ్గరికి కూడా రానివ్వలేదు. ఇలాంటి విషయాల్లో స్పందన చాలా స్ట్రిక్ట్ రా. ఎక్స్క్యూజ్ మీ సార్, ఇందాక మీరు మాట్లాడింది స్పందన గురించేనా? అవును, స్పందన అవును. గురించి మీకు ఎలా తెలుసు? ఎలా తెలిస్తే మీకెందుకు, మీరు వెళ్ళండి. మీరు మాట్లాడేది ఈ స్పందన గురించేనా? రే ప్రేమ్, ఏంటన్నా? ఇదిగో మీ వదిని చూస్తా అన్నావు కదా, మీ వదిన ఇదే. హలో బ్రో, వదిన అంటున్నావు, తెలుసు అంటున్నావు, ఏంటి మ్యాటరు? మీరు అనుకున్నంత మంచిది కదా ఈ పిల్ల. ఏం మాట్లాడుతున్నావు బ్రో? నేను నిజమే చెప్తున్నా. మా అన్నకు ప్రపోజ్ చేసి తిరిగి ప్రపోజ్ చేసిన వెంటనే కనిపించకుండా పోయింది. తను నీకు ప్రపోజ్ చేసిందా? అవును, తనే ప్రపోజ్ చేసింది. అయినా అలా ఎలా ఒక ఫీలింగ్స్ని వచ్చేసి ఎలా బిహేవ్ చేస్తారో అర్థం కావట్లేదు. అలాంటి వాళ్ళకి బయట ఫీలింగ్స్కి ఇంట్లో ఫీలింగ్స్కి డిఫరెన్సే తెలీదు. ఛా, మీరు తన గురించి ఇంత పాజిటివ్గా చెప్తుంటే నవ్వొస్తుంది. బ్రో, ఇంకొక మాట తన గురించి తప్పుగా మాట్లాడితే బాగోదు. లాస్ట్ 10 days నుంచి మనతో ప్రేమ అని చెప్పి తిరిగింది. ప్రపోజ్ చేసింది, ప్రపోజ్ చేస్తే కనిపించకుండా పోయింది. అలాంటి వాళ్ళు ఇంకేమంటారు? 10 days నుంచి నీతో ట్రావెల్ చేసిందా? 10 days మీతో మాట్లాడిందా? మీరు నమ్మినా నమ్మకపోయినా ఇదే నిజం. రే మెంటలా రా మీకు? అసలు స్పందన ఎవరో తెలుసా మీకు? అసలు స్పందనకి ఏమైందో తెలుసా మీకు? మీరు అనుకున్నట్టు స్పందనకి సురేష్, గొడవ పడడం ఆపుతారా? అది కాదు. అసలు వీళ్ళు వాళ్ళు ఏం మాట్లాడుతున్నారు తెలుసా? నేను మాట్లాడతా, మీరు వెళ్ళండి. పిచ్చర్లా అన్నారు. పృథ్వీ అంటే మీరే కదా? నా పేరు మీకెలా తెలుసు? నాకే కాదు, స్పందనకు కూడా తెలుసు. ఎవరండి మీరు? అసలు ఏం మాట్లాడుతున్నారు? వాళ్ళేమో ఏదేదో వాగుతున్నారు, మీరేమో స్పందనకు నా పేరు తెలుసు అంటున్నారు. అసలు క్లారిటీ ఇవ్వండి. అవునండి, తనకు మీ గురించి తెలుసు. ఒకరోజు కొంతమంది వెంటబడుతుంటే మీరు సేవ్ చేశారు కదా, ఆ రోజు నుంచి తను మిమ్మల్ని ఫాలో చేసింది, లవ్ చేసింది. ఆ విషయం మీకు చెప్పాలనుకుంది, కానీ యాక్సిడెంట్లో చనిపోయింది. ఏంటండి మీరు చెప్పేది? నిజమా? అవునండి, నేను చెప్పేది నిజమే. తను చనిపోయి ఆల్మోస్ట్ 3 months అవుతుంది. అంటే మా అన్న మొన్నటి వరకు తిరిగింది ఒక ఆత్మతోనా? ప్రేమ ఎంత గొప్పదో మళ్ళీ నాకు ఇప్పుడే తెలిసింది. తను చనిపోయినా కూడా తన ఆత్మ మాత్రం తన ప్రేమని మీకు తెలిసేలా చేసి వెళ్ళిపోయింది. సరే అండి, ఇంకా నేను వెళ్తాను. అంతే అండి, తన పైన మీకు నెగిటివ్ ఇంప్రెషన్ రావద్దని ఇదంతా చెప్పాను. హోప్ యూ అండర్స్టాండ్. టేక్ కేర్ ఆఫ్ యువర్ సెల్ఫ్. అన్నా, అన్నా, ఏయ్, కాసేపు నన్ను ఒంటరిగా వదిలేరా. మీరు ఎవరినైనా ప్రేమిస్తున్నారా? అయితే వెంటనే వెళ్ళి వాళ్ళకి చెప్పేయండి. లేదా మిమ్మల్ని ఎవరినైనా ప్రేమిస్తున్నారా? అయితే వెంటనే వెళ్ళి వాళ్ళతో మాట్లాడేయండి. జీవితం అంటేనే ఒక మిరాకిల్. లైఫ్లో ఎప్పుడు ఏం జరుగుతుందో ఎలా జరుగుతుందో ఎవ్వరూ ఊహించలేరు.